నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు। రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్న సీఎం, ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం। వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు 300 కేజీల ఎర్రచందనంతో సహా 2 కార్లు, 3 లారీలు స్వాధీనం, 7 నిందితుల అరెస్ట్। అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి। విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాం, వామపక్షాల హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు। తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలను నిర్వహించారు। పెద్ద ఎత్తున భక్తజనులు స్వామివారిని దర్శించుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు। శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది। వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు। అనంతరం మూల విరాట్టును విశేషంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। పండుగ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకున్న ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు। ఆలయాన్ని సందర్శించిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన వడపప్పు, పానకాన్ని పంపిణీ చేశారు। ఆలయ ప్రాంగణంలో భక్తులు రామకోటిలో నిమగ్నం కాగా, మరోవైపు భక్త బృందాలు కోలాట భజనలు చేస్తూ తన్మయత్వం చెందారు। అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులను, సురలు తారలును, ఆ మహాంబుధులు, అవనీ జంబులు, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం। వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కార్లు, 3 లారీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడించారు। ఆదివారం తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు। తిరుపతి కరకంబాడి మార్గ మధ్యలోని హరిత కాలనీ అటవీ ప్రాంతంలో 2 కార్లలో ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని అన్నారు। పట్టుబడ్డ నిందితులు రంగంపేటకు చెందిన 20 సంవత్సరాల మోహన్, కూపుచంద్రపేటకు చెందిన 33 సంవత్సరాల విజయ్ భాస్కర్ గా విచారణలో తేలిందన్నారు। అలాగే గత కొంతకాలం ముందు ఆటోనగర్లో దొంగతనానికి గురైన 3 లారీలను కూడా స్వాధీనం చేసుకుని ఆ కేసుకు సంబంధించి నిందితులు నిమ్మకాయల చంద్రశేఖర్, సత్యనారాయణపురంకు చెందిన రామానుజులు, విద్యానగర్కు చెందిన రమణ, రంగంపేటకు చెందిన రెడ్డెప్ప, సురేష్లను కూడా అరెస్టు చేశామని పేర్కొన్నారు। వీరు ఆంధ్ర ప్రాంతంలో దొంగతనం చేసిన వాహనాలను కర్ణాటక, తమిళనాడులలో విక్రయించేవారని, అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చిన వాహనాలను ఎర్రచందనం స్మగ్లింగ్ కు వినియోగించేవారని చెప్పారు। తద్వారా పోలీసుల దాడిలో వాహనాల యజమానులను గుర్తించడంలో పలు సమస్యలు తలెత్తుతాయని, వాహన యజమానులు తమ వాహనాలను ఇతరులకు విక్రయించేటప్పుడు వారి వివరాలను, అలాగే నిబంధనలను పూర్తి చేసి విక్రయించాలని సూచించారు। వాహనాల చోరీ ముఠాను ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఎస్పీ అభినందించారు। ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బరామిరెడ్డి, క్రైమ్ డీఎస్పీ స్వామి, రేంజ్ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్, అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ పాల్గొన్నారు। ఇదంతా కూడా ఏంటంటే మనకి 3 స్టేట్స్ కలిసే బోర్డర్ కాబట్టి వాళ్ళకి ఈజీగా ఆపరేట్ చేయడానికి ఈజీ అవుతుంది।
సో దానివలన ఈ యాంగిల్లో కూడా ఇంకా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నెక్సెస్ గ్యాంగ్స్ చాలా ఉన్నాయి. అయితే మనం ఇందులో వాచ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరన్నా మీరు మీ బండిని అమ్మేటప్పుడు, ఇప్పుడు అమ్మే వాళ్ళకు కూడా తెలియకుండా ఏమవుతుందంటే, ఒక వెహికల్ని అమ్ముతున్నారు 4 వీలర్, అది ఎవరికి అమ్ముతున్నారు అన్నది కొంచెం ప్రాపర్గా వాచ్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర కొంటున్నారు, ఒక బయానా ఇచ్చేస్తున్నారు, ఒక పేపర్ మీద రాసుకుంటున్నారు, దాన్ని ఇమీడియట్గా స్మగ్లర్కి అమ్మేస్తున్నారు వాళ్ళు. సో రేపు స్మగ్లర్ దగ్గర దొరికినప్పుడు ఎవరిది ఇదేనంటే ఆన్ పేపర్ వచ్చేటప్పటికి సమ్ ఎక్స్ది ఉంటుంది. ఎక్స్కి తెలియదు, అతను మామూలుగా రొటీన్ బేరం కింద అమ్మేశాడు. సో అందుకని వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం బండి అమ్మినా కూడా అవన్నీ కూడా ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్కి వాడుతున్నారు ఎక్కువ. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష నాయకులు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు వెంకయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు అన్న చందంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని విమర్శించారు. టీడీపీ హయాంలో అన్ని పార్టీలు కలిసి విద్యుత్ ఉద్యమం చేశారని, రైతులు కన్నెర్ర చేసి దేశంను ఇంటికి పంపటం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అన్నారు. బడ్జెట్ సమావేశాలు అయిన వెంటనే ఈరోజు ఇప్పటికిప్పుడుగా అన్నీ పెంచేస్తున్నారు. పెట్రోల్ పెంచుతూ ఉన్నారు, ఈరోజు కరెంట్ ఛార్జీ పెంచారు. ఈ పెట్రోల్ కరెంట్ ఛార్జీ పెట్టిన తర్వాత దీని పర్యవసనం పేద ప్రజలపైన పడదని ఒక పక్క బకాలు వస్తున్నారు. ఎందుకు పడదు పేదలపైన మేము అడుగుతా ఉన్నాం. ఎవరిని మభ్యపెట్టడానికి క్యాబినెట్ మంత్రులే ఇదే పేపర్లో వచ్చేదాకా మాకు తెలియదు, నేను దానా నాగేంద్ర చెప్తున్నట్టు పేపర్లో వచ్చింది, కానీ ఇది అన్యాయం, మేము ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉంటున్నారు. మరి క్యాబినెట్లో మాట్లాడుకున్నారా, లేదు ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం చేశాడా, లేదు ఎలక్ట్రిసిటీ బోర్డునే వాళ్ళు పెత్తనం ఇచ్చి పెంచారా అని ప్రజల్ని గందరగోళం చేసి అయోమయ పరిస్థితులు చేస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదన్నారు. వేల కోట్ల రూపాయల పన్నుల భారంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని పేర్కొన్నారు. నైతిక బాధ్యత వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. ప్రధాన వాగ్దానాన్ని తప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ పోయినప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచలేదు, రాబోయే 5 ఏళ్ళు పెంచండి, ఇది మా వాగ్దానం అని చెప్పి ఊరూరు తిరిగి ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు చాలా దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల జనం పైన భారం వేయడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క మ్యాండేట్ లేనట్టుగానే మనం భావించాలా. ఏమాత్రం నైతిక విలువ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనుకుంటే వాళ్ళు రాజీనామా చేసి జనంలోకి వచ్చి ఈ సందర్భంగా జనం దగ్గర మ్యాండేట్ తీసుకుని మళ్ళీ పరిపాలన చేస్తే వాళ్ళకు ఉన్నట్టు తప్ప, లేని పక్షంలో వాళ్ళు ఇచ్చిన ప్రధాన వాగ్దానాన్ని తప్పిన తర్వాత ఆ పార్టీకి ఎటువంటి నైతిక విలువ లేదు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసుల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి డీఎఫ్ఓ చక్రపాణి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు, తమ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నామని, దీంతో కొంతవరకు అక్రమ రవాణాను అరికట్టామని చెప్పారు. 2011-12 సంవత్సరంలో తిరుపతి డివిజన్ పరిధిలో 205 కేసులు నమోదు చేసి బడా స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. 6089 దాడులు చేయగా 2556 టన్నుల ఎర్రచందనం, 150 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 570 మంది స్మగ్లర్లను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుని సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపారు. నైటు దాదాపు 170 నుంచి 180 మంది ఇట్లా రెడ్ శాండల్స్ లాగ్స్ ఎత్తుకొని
రెడీ ట్రాన్స్పోర్ట్ చేస్తానికి లోడ్ చేస్తున్నారని రావడం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో బాగా అంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఇది ముద్దాయిల పేరు 2-3 రోజుల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నైట్ మనకు వర్కౌట్ అయింది. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే ఈ మధ్య లోడ్ చేసేటప్పుడే బండి పెట్టడంలోనే మా వాళ్ళు పోయి అటాక్ చేయబట్టి వాళ్ళు లాగ్స్ లోడ్ చేయకుండా రాళ్లతో మా మీద దాడి చేసి లాగ్స్ ఎత్తుకొని మళ్ళీ వెనక చీకట్లోకి కలిసిపోయి అడవిలో వెళ్ళిపోతున్నారు. సో నైట్ మొత్తం లోడు వేసి బయలుదేరిన తర్వాత మన వాళ్ళు అటాక్ చేస్తే మొత్తం లోడ్ దొరికింది. దాదాపు 150 నుంచి 160 దుంగలు రెడ్ శాండర్ లాగ్స్ ఉండొచ్చు. ఇవి 5.5 నుంచి 6 టన్నుల దాకా ఉంటుంది అనుకుంటున్నాం. తిరుమల కళ్యాణకట్టలో ఉద్యోగాలే ఇవ్వలేదని, ఇక అవినీతి ఎలా జరుగుతుందని టీటీడీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సేతుపతి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేతుపతి మాట్లాడుతూ కళ్యాణకట్ట కాంప్లెక్స్లో అధికారులు పీస్ రేట్ బార్బర్లతో కుమ్మక్కై శ్రీవారి కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణ చేయటం చేతకానితనం అన్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం పేరుతో విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి స్కిల్డ్, అన్స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కార్మికులకు టీటీడీ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ నాయకులు దొరస్వామి, ముని వెంకటేశ్వర్లు, పురుషోత్తం, మంగయ్య పాల్గొన్నారు. 600 మంది దగ్గర పనిచేస్తూ ఉంటే కళ్యాణకట్టలో వారందరూ కూడా వాళ్ళ బతుకులు బాగు చేయాలని టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చాలా సంతోషం. మా టీఎన్టీసీ తరఫున మేమంతా కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాం. కొద్దిమంది అనవసరమైన పాంప్లెట్లు అవి వేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. అది చాలా బాధాకరం. సంస్థకు చెడ్డ పేరు వస్తుంది. పైగా టీటీడీ కళ్యాణకట్టను నమ్ముకొని పనిచేస్తున్న పూర్వీక నాయి బ్రాహ్మణులందరికీ కూడా ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇది చాలా బాధాకరం. ఇటువంటి పనులు చేయకూడదని, అటువంటి వారు విఘ్నతతో ప్రవర్తించాలని ఇటువంటి వారిని మేము ఖండిస్తున్నామని. తిరుచానూరు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వైన్ షాప్ వెనుక భాగాన ఉన్న ఓ డాబాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో వంట సామగ్రితో పాటు పాక మొత్తం అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు రోడ్డు శిల్పారామం సమీపంలోని ఓ వైన్ షాపుకు సంబంధించిన డాబాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. వంటశాలలో గ్యాస్ స్టవ్ మంటలు ఎగసిపడి తాటాకుల పాకను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. కొబ్బరి, తాటాకుల మట్టలతో పాక పైకప్పును ఏర్పాటు చేసుకోవడంతో మంటలు అంటుకున్న 10 నిమిషాల్లోనే మొత్తం దగ్ధమయ్యాయి. వంట సామగ్రి, వంట స్టవ్లు, పాత్రలు అన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే డాబా మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న తిరుచానూరు సీఐ సాయినాథ్ సంఘటనా స్థలం చేరుకుని జరిగిన ప్రమాదం గురించి విచారించారు. వంటశాలలో గ్యాస్ స్టవ్ మంటలు ఎగసిపడినందుకే ప్రమాదం జరిగిందని, దర్యాప్తు చేపట్టి శాఖాపరమైన చర్యలు చేపడతామని సీఐ పేర్కొన్నారు. స్నాక్స్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త వేసుకుని వంటగది తయారు చేసుకున్నారు. ఆ బర్నర్స్, గ్యాస్ బర్నర్స్ ఎక్కువగా ఓపెన్ చేసి ఎక్కువగా రిలీజ్ అయ్యి మొత్తం పైకి తాటాకి జరిగిందని పట్టేసి దాంట్లో ఎవరిదాన్ని తప్పు ఉంటే కేసు పెట్టారు. పర్మిషన్ లేదంటే కేసు పెడతారా? మీరు పర్మిషన్ లేకుండా పెట్టుంటే కేసు పెడతారా? నెగ్లిజెన్స్ కింద వస్తాయి అవన్నీ. నెగ్లిజెన్స్ యాక్షన్ కేసు పెడతారు. చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల రైతాంగానికి ఒరిగిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఆదికేశవులు రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదికేశవులు రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 49 కరువు మండలాలు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం రైతులకు అందకపోవటం దారుణమన్నారు. 2010-11 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతాంగానికి 2012 ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. చెరకు రైతులకు లాభసాటి గిట్టుబాటు ధర ప్రకటించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలు రైతులను మోసం, దగా చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ఆత్మ ప్రాజెక్టు కార్యక్రమాలు రైతులకు తెలియటం లేదని పేర్కొన్నారు. అగ్రికల్చర్ టెక్నాలజీ విషయమై పూర్తిగా రైతులకు అవగాహన సదస్సులు, సాంకేతిక పరమైన విజ్ఞాన యాత్రల ద్వారా అధునాతన వ్యవసాయ పద్ధతులను తెలియజేయాలన్నారు. ఈ విషయంపై సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు విభాగం నాయకులు గుణశేఖర్ నాయుడు, చక్రపాణిరెడ్డి, బీరేంద్రవర్మ, దయాకర్ రెడ్డి, తండ్ల మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 2010-11 ఖరీఫ్ సీజన్లో పూర్తిగా చిత్తూరు జిల్లా మండలము, చిత్తూరు జిల్లానే కరువు తాండవిస్తే కేవలం 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తిరిగి 2012 ఖరీఫ్ సీజన్ రేపు నెల నుంచి ఆరంభం అయ్యే పరిస్థితి ఉంటే
ఇంతవరకు కరువు మండలాలలో పంట నష్టం పోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఈ జిల్లా వాసిగా ఉండి ఈ జిల్లాలో కరువు తాండవిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జిల్లాకు రానున్నారు. పర్యటన సందర్భంగా సీఎం సందర్శించే ప్రాంతాలను జిల్లా యంత్రాంగం పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి పద్మావతి అతిథి గృహం చేరుకొని అల్పాహారం తీసుకుంటారు. 10:55 నిమిషాలకు తారకరామ స్టేడియం చేరుకొని హెలికాప్టర్లో నగరికి వెళ్తారు. 11:20 నుండి 12 గంటల వరకు శ్రీ షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్ఠన ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం నగరి హెలిప్యాడ్ చేరుకొని హెలికాప్టర్లో తిరుపతి తారకరామ స్టేడియం చేరుకుంటారు. అక్కడి నుండి పద్మావతి అతిథి గృహం చేరుకొని భోజన విరామం తరువాత 2 గంటలకు పద్మావతి మహిళా కళాశాలకు చేరుకొని పీజీ వసతి గృహాలను శంకుస్థాపన చేస్తారు. 2:20కి ఎంఆర్ పల్లె చేరుకొని ఉర్దూగర్ సాదీ ఖాన్కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 2:40కి ఓరియంటల్ కళాశాల చేరుకొని అక్కడ సమీకృత వసతి గృహానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుండి రూయా ఆసుపత్రి చేరుకుని గర్భిణీల సంక్షేమం కోసం పథకాలను శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిశాక 5:10కి తారకరామ స్టేడియంలో హెలిప్యాడ్ చేరుకుని కలికిరికి బయలుదేరి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడ బస చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు సీఎం పర్యటించే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బందోబస్తుపై అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు. వేసవిలో నీటి సమస్యను అధిగమించడానికి నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి నగరానికి 44 MLD నీరు అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం 32 MLD నీటిని ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వలన నీటిని సకాలంలో పంపింగ్ చేయలేకపోయామన్నారు. తిరుపతి ప్రజల ఇబ్బందులను గురించి 30 కోట్ల రూపాయల వ్యయంతో 31.5 MLD అదనపు తెలుగు గంగ నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. దీంతో తిరుపతి దాహార్తిని శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. నగరంలో ఉన్న 400 పవర్ బోర్లలో 380 వరకు పనిచేస్తాయని, అదేవిధంగా 450 వరకు హ్యాండ్ బోర్లలో 376 పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నీటి సమస్య తీర్చేందుకు 2.25 కోట్లను విడుదల చేయాలని ఈఎన్సీకి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదన పంపనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో 12 లక్షలు, ఇన్ఛార్జ్ మంత్రి నిధుల నుండి 11 లక్షల రూపాయలను కొత్త బోర్లు వేసేందుకు మంజూరు చేయాలని తెలిపారు. మంగళంలో మరో ఫిల్టర్ హౌస్ నిర్మిస్తామన్నారు. అనంతరం గృహ నిర్మాణం గురించి కమిషనర్ మాట్లాడుతూ 2009లో మంజూరైన జేఎన్ఎన్ల నిధులతో 3360 గృహాల నిర్మాణం కోసం అదనంగా 23 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందిరమ్మ పథకంతో 13.6 కోట్లు, వికృతమాల గ్రామం వద్ద పక్కా గృహాలను నిర్మించేందుకు 73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం తిరుపతిలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీటి సప్లై గురించి. ఎందుకంటే మనకు కళ్యాణి డ్యామ్ ఎండిపోవటం వల్ల నీటి కొరత అనేది ఏర్పడింది. మనకు తిరుపతి నగరానికి 44 MLD వాటర్ అవసరం ఉంది. మరి ప్రస్తుతానికి మనము 32 MLD వాటర్ని ఇవ్వగలుగుతున్నాము. అంటే పర్ డే 12 MLD డెఫిసిట్ ఉంది, షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ని అధిగమించడానికి వేసవి కాలంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తయారు చేసి ముందుకెళ్తున్నాము. పూర్తి వేసవి కాలం వరకు ప్రజలు ఏమి ఇబ్బంది పడకుండా తెలుగు గంగ నుంచి మనకు 31.5 MLD సప్లై అవుతుంది. కాబట్టి అది తప్పకుండా దాన్ని సప్లై చేస్తాం. ఏబీసీడీల వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కారెం శివాజీ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మాల మహానాడు నాయకులు కారెం శివాజీని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారెం శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నారని, తప్పుడు నివేదికలను కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇచ్చి మాలలకు రావాల్సిన డిప్యూటీ సీఎం పదవిని మాదిగలకు కట్టబెట్టడం జరిగిందని అన్నారు. దండోర ఉద్యమం వల్ల రాష్ట్రంలో దళితుల అభివృద్ధి 2 దశాబ్దాలు వెనక్కు నెట్టివేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఏబిసిడి వర్గీకరణ జీవో కేవలం తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే చేసింది.
ఎస్సీలను దళితులను ముక్కలు ముక్కలుగా విభజించి ఆయా పార్టీల కార్యకర్తలు జెండాల మూసలే తయారు చేసుకునే విధంగా ఉన్నారు తప్పించి 2 దశాబ్దాల పోరాటంలో మాల మాదిగలు ఉపకులాలు కూడా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వాలు మిన్నకే ఉంటున్నాయి. మా నిధులన్నీ దారి మళ్లిస్తున్నాయి. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగట్లేదు. జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాలాజీ మాట్లాడుతూ తమ ప్రాణాలైనా అర్పించి ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకుంటామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల కోసం తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు సుధాకర్, బాలకృష్ణయ్య, కిరణ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు. షిర్డీ సాయిబాబాకు పారాయణం చేసిన అనంతరం అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తోందని తిరుపతి జయనగర్ బాబా భక్త బృందం తెలిపింది. తిరుపతి జయనగర్లో షిర్డీ సాయిబాబా ఫోటోను ఏర్పాటు చేసి ఉగాది పర్వదినం రోజు నుండి పారాయణం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బాబా ఫోటోకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1000 మందికి పైగా భక్తులకు బాబా భక్త బృందం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా భక్త బృందం సభ్యురాలు మాట్లాడుతూ గత 9 రోజులుగా పారాయణం చేశామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో బాబా ఆలయాన్ని నిర్మించి జయనగర్ కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి సహకరించి బాబా అనుగ్రహాన్ని పొందాలని కోరారు. బాబా పారాయణం సప్తపది చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుందని మరో భక్తురాలు తెలిపారు. ఉగాది పర్వదినం నుండి చేసిన పారాయణం శ్రీరామనవమి రోజున బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి సమాప్తం చేశామన్నారు. జయనగర్లో ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పారాయణ సప్తాహం చేసినాము. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ ఫ్యూచర్లో మందిరం నిర్మించుకోవాలని చెప్పేసి మా అందరి అభిలాష. అందరిలో బాబా ఆశీస్సులు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాము. అందరము దాన్ని పురస్కరించుకొని పారాయణ మొదలుపెట్టామన్నమాట. సాయి పారాయణము అది ఈ రోజుతో కంప్లీట్ అయింది. 9 రోజులు పారాయణ పూర్తి అయిపోయింది. ఆ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. ఇక ఫ్యూచర్లో కూడా మాకు ఇక్కడ ఒక గుడి అనేది ఉంటే బాగుంటుందని మా సత్సంగం తరఫున లేడీస్ అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ కాలనీ వాసులు అందరూ సహకరిస్తే బాగుంటుందని మా కాలనీ వాసులందరికీ మరీ మనవి చేస్తున్నాము. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 105వ జయంతి ఉత్సవాలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ అరుంధతీయుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుపతి నగరం ఆర్సీ రోడ్డులోని బాబు జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ నెల 5వ తేదీ జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలకు తిరుపతి డివిజన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ అరుంధతీయుల సమాఖ్య సంఘం నాయకులు వెంకట్రామయ్య, గంగులయ్య, గంగాధరం, శ్రీరాములు, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోందని తిరుపతి విభాగం అధ్యక్షులు బాబు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి కోదండరామస్వామి ఆలయ ఆవరణలో తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదాలను పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ ప్రభాకర్ రావు, టీటీడీ తిరుపతి జేఈఓ వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసాదాలను పంపిణీ చేశారు. అంతకుముందు సాంప్రదాయబద్ధంగా కోదండరామునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జేసీఐ తిరుపతి విభాగం అధ్యక్షులు బాబు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శ్రీరామనవమి రోజున కోదండరామాలయంలో జేసీఐ సేవా కార్యక్రమాలు చేస్తోందని పేర్కొన్నారు. భక్తులకు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నాయకులు పాల్గొన్నారు. తిరుమల కళ్యాణకట్ట ఉద్యోగాల భర్తీలో కుల సంఘాల నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది నాయి బ్రాహ్మణ సేవా సంఘం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను నాయి బ్రాహ్మణులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షులుగా తెలుగుదేశం పాలనలో ఇళ్ల స్థలాలు ఇప్పించానని, పలువురిని కళ్యాణకట్టలో చేర్పించడం జరిగిందని తెలిపారు. తాను చేసే ఉద్యమాలకు మీడియా ఎంతో సహకరించిందని అన్నారు. నెల్లూరు జిల్లా నుండి వచ్చిన వారు తనను విమర్శించడం దారుణం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే సేవలు చేస్తారో వారే జనంలో ఉంటారు. ఇప్పుడు
ఒకరు ఉద్యోగం చేస్తుంటే చివరికి ఆ నాయకుడి మీదనే కాపు కాల్చిన చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి తెలుసు. నేను ఎక్కడ కూడా ఎప్పుడు బాధపడలా. నా మీద అనేక ఆరోపణలు చేశారు, కానీ నేను ఈ ఉద్యమంలోనే ఉన్నాను. ఇంకా మహిళల్ని కళ్యాణ కట్లో చేర్చగలిగినాను, బీసీ రేట్ కూడా చేర్చగలిగింది నేనే. రమాగోపాల్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న ప్రియా ప్రేమలో ప్రేమ్ చలనచిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ శ్రీకారం చుట్టిందని ప్రముఖ గీత రచయిత వేదవ్యాస రంగ భట్టాచార్యులు తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగ భట్టాచార్యులు మాట్లాడుతూ బీటెక్ చదువుకున్న యువకుడు సిద్ధేశ్వర మనోజ్ రమాగోపాల్ ప్రొడక్షన్ను ఏర్పాటు చేసి సినిమా తీయటం అభినందనీయం అన్నారు. ఈ సినిమాలో పాటలు, డాన్స్ యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అన్నారు. సినిమా దర్శకులు హీరో సిద్ధేశ్వర మనోజ్ మాట్లాడుతూ తాను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరానన్నారు. కొన్ని రోజుల తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన మిత్రులతో కలిసి సినిమా తీసేందుకు పూనుకున్నానని తెలిపారు. సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కళాకారులు, యువత పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అత్యంత అరుదైన స్థానం సాధించిన మంత్రి గల్లా అరుణకుమారికి ప్రగతి సంక్షేమ సంఘం తరపున మహిళలు శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకే రోజు 103 గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రపంచంలోనే అరుదైన రికార్డు నెలకొల్పి చంద్రగిరి నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారికి తమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశామని ఆ సంఘం అధ్యక్షులు ధనలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షబీనా భాను, షాహీనా భాను, ముంతాజ్ బేగం తదితరులు ఉన్నారని చెప్పారు. యువత సామాజిక స్పృహతో సేవా దృక్పథాన్ని అలవరుచుకుంటే సమాజం మరింత పురోభివృద్ధి చెందుతుందని అలిపిరి ఎస్ఐ శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి మున్సిపల్ పరిధిలోని శివజ్యోతి నగర్లో ఆ కాలనీ యూత్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు రఫీ రాజేంద్ర, డాక్టర్ గంగిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కొర్లగుంట మారుతినగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారని పాండ్రవేటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం తిరుపతి కొర్లగుంట మారుతినగర్లో పాండ్రవేటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారని దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జ్యోతిప్రకాష్, సాకం ప్రభాకర్, వెంకటేష్, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గాంధీ కాలనీ శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించామని ఆలయ అభివృద్ధి సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరసారత్నం హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అతిథులకు సొసైటీ వారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశామని, ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్న సీఎం, ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం. వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు 300 కేజీల ఎర్రచందనంతో సహా 2 కార్లు, 3 లారీలు స్వాధీనం. 7 నిందితుల అరెస్ట్. అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడి. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాం, వామపక్షాల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.